యేసుక్రీస్తు ప్రభునామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము దేవుడి వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఎందుట నాకు మేలాయను. హల్లెలూయా. దావీదురాజు అంటున్నాడు. దావీదు సౌలు చేత తరమబడి శ్రమలు పడ్డాడు, అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. ఆయన బాల్యమందటి నుంచి దేవుడి సన్నిధిలో ఆయన భయభక్తులు కలిగినట్లుగా మనము చూస్తాం. దావీదు అంతగా ఉన్నప్పుడు కానీ దేవుడి సంకల్పము దావీదు ఎడల నెరవేర్చిన ఉంటుంది. సమూయేలు గారిని పంపించి అభిషేకించాడు. ఎవరిని? దావీదు గారిని. రాజు అవుతావని అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే ఆయన రాజు కాలేడు. కానీ ఆ సంకల్పానికి, ఆ అభిషేకానికి అర్థము పరమార్థము దొరుకుడంత వరకు, ఆయన దానిని అంత స్వీకరించేంత వరకు, ఆ అధికారాన్ని స్వీకరించేంత వరకు దావీదు రాజు అనేకమైన శ్రమలను అనుభవించినట్లు మనం లేఖనంలో చూసి ఉన్నాం, చదివి ఉన్నాం, విని ఉన్నాం. మరి ఆయన ఆ శ్రమలు అందినప్పుడు ఆయన రాసిన మంచి దేవుడి వాక్కులు, మాటలు ఏమని రాశాడు? ఆయన అనుభవ రీతిగా ఆయన శ్రమల ఉన్నప్పుడు ఎట్టిగా రాశాడంటే, దేవా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. నాకు ఇంతకాలం కలిగిన శ్రమ, నా వేదన అంతయు నాకు మేలే జరిగింది. ఎందుకంటే నా శ్రమలో నేను నీ కట్టడలు నేర్చుకుని ఉన్నాను ప్రవ్వా. నేను నిన్ను అనుసరించి ఉన్నాను, నీ శక్తిని నేను పొందుకొని ఉన్నాను, నీ బలాన్ని నేను అన్ని రకాల స్వీకరించి ఉన్నాను. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన కట్టడలన్నీ నేను నేర్చుకొని ఉన్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన 67వ వచనంలో కూడా చూసినట్లయితే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఏమని? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటే యెహోవా మార్గంలో ఆయన లేడు. అప్పుడు యెహోవా మార్గంలో లేకపోగా త్రోవ విడిచాడు అంటే దేవుణ్ణి అంతగా ఆయన అనుసరించినట్లు ఇక్కడ ఆయన మాట్లాడట్లేదు. అని ఏమంటుండు? ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఏమంటుండు? ఇప్పుడు నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నప్పుడు త్రోవల నుంచి పక్కకు తొలగాను. ఇప్పుడు ఇరుకు మార్గమును, ఒక బలమైన మార్గమును, ఒక శ్రేష్టమైన మార్గమును, వెలుగువలిగిన మార్గమును, జీవపు మార్గమును నేను అందులో నడుస్తున్నాను. ఏదేని బట్టి? నీ వాక్యమును బట్టి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉంటున్నది. ఆ వాక్యము నన్ను నీ త్రోవలో నడిపిస్తున్నది, నీలో నిలబెడుతున్నది అని దావీదు రాజు శ్రమలలో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రభు యొక్క కట్టడలు నేర్చుకొని ఉన్నాడో, శ్రమలు కలిగినప్పుడు ఆయన ఎంతగా దేవుడిని అనుసరించి ఉన్నాడో ఆయన చెప్తున్నాడు. మరి నీకు నాకు కలుగుతున్న శ్రమలను బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? కట్టడలు నేర్చుకుంటున్నామా? లోకం వైపు చూస్తున్నామా? మా బ్రతుకు ఇంతే, ఇక మారదు, మార్చువారు లేరనుకుంటున్నామా? భయపడకు. శ్రమ తెచ్చిన దీవెన ఎంతో గొప్పదై ఉంటుంది. దావీదు రాజుకు శ్రమ తెచ్చిన దీవెన రాజుగా స్థిరపరచడానికి కారణమైంది. శాశ్వతంగా ఆయన సింహాసనం ఉంట కూడా కృప చూపేంత కారణమైంది. ఎందుకంటే శ్రమలో మనం ఏం వెతకాలి? పరిశుద్ధుడైన దేవుణ్ణి వెతకాలి, పరిశుద్ధుడైన దేవుడి వాక్యాన్ని వెతకాలి, పరిశుద్ధుడి పాదాలు పట్టుకునాలి. అందులో నుంచి దేవుడు మనకు ఒక మార్గం చూపిస్తాడు. మన అపాయాలలో దేవుడు మనకు ఒక ఉపాయం కలగజేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన అపాయాలలో దేవాతి దేవుడు మనకు ఉపాయం చేస్తాడు, ఒక మార్గం చూపిస్తాడు. ఎప్పుడు? ఆయన కట్టడలు మనం నేర్చుకున్నప్పుడు. మన శ్రమకాలంలో మనం ఏం నేర్చుకునాలి? దేవుడు వాక్యము నేర్చుకునాలి. వాక్యము అర్థమై సరాసరిగా మన పరిస్థితులను, మన ప్రవర్తనను దిద్దనై ఉంటుంది. ఎప్పుడైతే మన ప్రవర్తన, మన పద్ధతి దిద్దుకుంటామో అప్పుడు మన జీవితంలో, మన శ్రమలలో కార్యమారంభం అవుతుంది. అప్పటి వరకు కార్యమారంభం కాదు, మనం ఎట్టిగా ఉన్నామో అంతకంటే ఇంకా లోతులో దిగి వెళ్ళిపోతాం. ఎప్పుడు దేవుని అనుసరించినప్పుడు, ఆయన కట్టడలు నేర్చుకున్నప్పుడు జాగ్రత్తగా వెతకాలి. దేవుని శ్రమలలో ఆపత్కాలం ముందు నాకు మొర్రపెట్టిన నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు దేవుడు. తానే చెప్పాడు, ప్రభువుల వారే మనకు చెప్పారు. కాబట్టి ఆయన చెప్పిన మాటల్ని బట్టి తండ్రిని వేడుకుంటే ఆయన వచ్చి ఉత్తరం ఇస్తాడు. మనల్ని విడిపించిన ఇంటున్నాడు దేవుడు, సర్వశక్తి గల దేవాతి దేవుడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని? కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులు? దేవుడు శిక్షించిన వారు ధన్యులు. తన ధర్మశాస్త్రమును బట్టి
బోధించువాడు. ఎవరికి దేవుడు ఎవరినైతే శిక్షిస్తున్నాడో ఆ వ్యక్తికి బోధించు మనుషుడు ధన్యుడట. ఎందుకంటే సరాసరిగా ఆయన శ్రమలలో దేవుని కట్టడలు నేర్చుకుని సరాసరిగా ఆయన శ్రమలు కలిగినను సరే దేవుణ్ణి వదిలిపెట్టక ఆయన వాక్యమును అనుసరించి ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడే ఆయనను శిక్షించిన దేవుణ్ణి ఆయన ఆ రీతిగా నేర్చుకోవాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు హృదయ రహస్యం ఎరిగినవాడు. దేవుడు మన హృదయాలను మన ఆలోచనలను దేవుడు గైకొంటాడు. ఇక్కడ ఏమంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీవు శిక్షిస్తున్నావు చూడు ఎవరినైతే వారు ధన్యులు. ఈ శిక్షకు కారణం ఏందో మనం ఇంకా ముందు చూసుకుందాం వాక్యంలో. ధన్యులు, నీ ధర్మశాస్త్రం బట్టి నువ్వు బోధించు మనుషులు ధన్యుడు. ఎందుకంటే నువ్వు శిక్షిస్తున్నావు, మరలా నీ మాట వినుటకు నువ్వు బోధిస్తున్నావు, వారికి నేర్పిస్తున్నావు, కొడుతున్నావు, దెబ్బలు బాధలు పెడుతున్నావు. ఎందుకు? నేర్చుకో అని తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తనకిష్టమైన వారిని గద్దించును అని సామెత గ్రంథంలో కూడా మనం వాక్యం చూస్తాం. మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు మాటకు లోబడే వారిని మనం ఇంకా గద్దిస్తూనే ఉంటాం, వారికి మార్గంలో నడవాలని ఆసక్తి చూపిస్తాం, వారికి మాటలు చెప్తాం. అదే విననోళ్ళని పిల్లలు ఉంటే చెప్తాం, కొడతాం, కానీ అంతగా శ్రద్ధ తీసుకున్నట్లయితే నేను చూడలేను. కాబట్టి ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు వాక్యం కూడా సెలవిస్తుంది ఏమని, శ్రమపడిన వారిని నీవు రక్షించుదువు, దీనులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు వాక్యం. అదే ద్వితీయోపదేశకాండంలో మనం ఒక మాట చూసుకున్నట్లయితే దేవుడు ఎట్టిగా ప్రేమించాడు అనేది కూడా ఒకటి చూసుకొని మరలా మనం వాక్యంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5వ వచనములో చూసుకున్నట్లయితే, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడిని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. ఏమని? ఒకడు ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని. నువ్వు నీ కొడుకుని ఎట్లా శిక్షిస్తున్నావు? నువ్వు కన్నావు కాబట్టి నీ సర్వ అధికారం కొడుకు మీద ఉంది. ఆయన ఒక మంచి మార్గంలో పెట్టాలి, ఒక ప్రయోజకుని నేను చేయాలి, ఆయన ఒక ప్రయోజకుడిగా నేను చూడాలి, నేను స్థాయికి అతను ఎదగాలి అని నీవు అనుకుంటున్నావు. అదే రీతిగా సర్వశక్తి గల దేవుడు తన చేతులతో చేత నిన్ను నిర్మించి తన ఆయువు నీకిచ్చి తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని నిన్ను తన స్వాస్థంగా హక్కుగా మార్చుకొని నిన్ను తన పోలికగా చేసుకొని తనంతటి వాడుగా నిన్ను చేసుకున్నాడు, తన వారసుడుగా నిన్ను చేసుకున్నాలంటుకుంటున్న దేవుడు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు. ఆ ఆశలను చూసినప్పుడు దేవుడు నీవు అడ్డదారుల కొంటి వెళ్తుంటే, నువ్వు మార్గం తొలగిపోతుంటే దేవుడు ఎంత బాధపడతాడు. అందుకని తండ్రి ఒకడు తన తండ్రి కుమారుని ఎట్లా శిక్షించునో అట్లే నీ దేవుడిని యెహోవా నిన్ను శిక్షించును. అలా శిక్షించినప్పుడు నువ్వేం చేస్తావు? అలా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు. ఏమని? ఆయన మార్గంలో నడవాలి, ఆయనకు భయపడాలి. ఇందాక మన వాక్యం చూసుకుని దావీదు మహారాజు అన్నాడు, ఏమని అన్నాడంటే, నేను నిన్ను దగ్గర శ్రమ కలగకుండా నీ త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటున్నాను, ఎక్కడ నీ త్రోవలు నడుచుకుంటున్నాను, శ్రమనందుడు నాకు మేలాయను అంటున్నాడు. యెహోవా నీవు శిక్షించనున్నాడు ధన్యుడు, నువ్వు బోధించు మనుషుడు ఇంకా ధన్యుడు. హల్లెలూయా. దేవుడు వాక్యం ఎంతగా బలంగా మాట్లాడుతుంది. అట్టి విధంగానే దేవుడు మనల్ని కూడా అలా నిలుపుకున్నటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన బోధించిన ఇంటున్నాడు, శిక్షిస్తున్నాడు మనల్ని. ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు ఇంకా మనం చూసుకుందాం. యోబు గ్రంథం చూసుకుందాం. మనము 4వ అధ్యాయము 30వ అధ్యాయం యోబు 17వ వచనంలో మనం చూసుకుందాం. 17 కంటే ముందు ఒక 16వ వచనం చదువుకుందాం. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను చుట్టుకొని ఉన్నవి. యోబు గారు అంటున్నారు. యోబు గారి గురించి మనకంతయు తెలుసు, ఆయన చరిత్ర అంతా. ఆయనకు సర్వం కలిగిన ఒకే రాత్రిలో సర్వనాశనం అయిపోయింది. ఆయన కుటుంబం తలకిందులైపోయినప్పుడు దేవుని ఒక మాట దూషించినట్లు మనం గ్రంథంలో ఎక్కడ చూడము. చివరికి ఆయన వాసన ఆయన భార్య కూడా చూడలేదు. అంతటి దీనస్థితికి, దీనత్వంలోకి, పూర్తి నాశనంలోకి వెళ్ళిపోయాడు యోబు గారు. చుట్టూనున్న వారు స్నేహితులు ఏమన్నారు? నువ్వు చేసిన పాప శాపాలు నీ కుటుంబం సర్వనాశనం చేసినాయని అన్నారు. కానీ అంతకాలం ఆయన ఐశ్వర్యాలతో తులతూగినప్పుడు ఆ మాట అన్నారా? ఇంత నీతిమంతుడు అని అన్నారు. అప్పుడు అనలేరు ఆ మాట. ఇప్పుడు ఇలా జరిగేసరికి నాశనమును బట్టి ప్రతిఫలం ఇచ్చారు మనుషులు.
కానీ దేవుడు దేన్ని బట్టి ప్రతిఫలం ఇస్తున్నాడు? నీతిని బట్టి ప్రతిఫలం ఇస్తున్నాడు. ఆ నీతి ఎప్పుడు? ఇంకా శ్రమలలో ఆ నీతి అధిగమించినప్పుడు, శ్రమలలో దేవునికి నమ్మకంగా ఉంటాం చూడు, శ్రమలలో దేవుడికి యథార్థంగా ఉంటాం చూడు, అప్పుడు దేవుడు దాని ప్రతిఫలమును మనకు అనుగ్రహించుటకు సర్వశక్తి గల దేవుడు మనకు కృప చూపనంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఏమని? సర్వము కోల్పోయినను దేవుడిచ్చుడు దేవుడు తీసుకున్నానని మాట అన్నాడు, గాని ఎక్కడ ఆయన తప్పిపోయినట్టు లేదు. సర్వశక్తి గల దేవుని ఆయన విడిచినట్టు లేడు. ఎందుకు అంటే నేను సజీవం గల దేవుణ్ణి, నా శరీరము కృషించిపోయినను సరే నేను ఆయనను చూస్తాను భూమి మీద అనే మాట ఆయన పలికాడు. అదే రీతిగా నా ఆత్మ నాలో కరిగిపోవచ్చున్నది, ఆపద దినములన్నీ నన్ను చుట్టుకొని ఉన్నవి. నాకు చుట్టూ ఎక్కడ చూసినా నా చుట్టూ పరిస్థితులన్నీ వ్యతిరేకమే. ఎక్కడ పరిస్థితులు చూసినా నాకు ఎక్కడ సహాయం గాని మేలు గాని జరుగుతుందనేది నాకు అసలు ఆశ లేదు. అట్టి స్థితిలో నేను ఉన్నాను ప్రభువా. రాత్రి వేళను నా ఎముకల నాలో విరగొట్టబడుచున్నవి. ఎంత బాధ, ఎంత వేదన. తన శరీరమే తనకు శత్రువు అయిపోయింది. అయినను సరే నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. ఆయనను బాధించు నొప్పుడు కూడా నిశ్శబ్దం కాకుండా అంత శరీరం అంత వేధిస్తున్నది. ఆయన శరీరం మీద, ఆయన ఆస్తి మీద అంత అపవాది దాడి చేసింది. ఆ శ్రమలలో దేవుడు ఆయన వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేడు, శిక్షించాడు. ఇంకా అంత యోబు నాకు నీతిమంతుడని సెలవిచ్చిన దేవుడే అపవాదికి ఆజ్ఞాపించాడు ఆయన ఇంకా శిక్షించడానికి. ఎందుకు? ఆ శిక్షలో ఉన్న దీవెన ఏంటంటే యోబు ఈ తరముకే కాదు, రాగల తరాలకు, తరతరాలకు, దేవుడు యుగ సమాప్తి వరకు అనేక ప్రజలకు ఒక బలమైన సాక్షిగా నిలబడటకు దేవుడు ఆశీర్వదించాడు ఆయన్ని. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవించుకుందాం. ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడు అనేది మనం చూసుకుందాం. అదే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనమును మనం చూసుకుందాం. ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడని మనకు తెలియబడుతున్నది. ఏమని? మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్ష విధి కలుగునట్లు. హల్లెలూయా. ఏమని? మనము తీర్పు పొందితే లోకంతో ఉన్న చూడు ప్రజలందరి లోకంలో వారితో పాటు ఏం జరుగుతుందట? శిక్ష విధి కలుగునట్లు ప్రభువు చేత శిక్ష విధి జయచేస్వారి మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్ష విధి కలుగకుండునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మాట జాగ్రత్తగా గమనిద్దాం. మనకు లోకముతో పాటు ఏందట? మనము లోకముతో పాటు తీర్పు పొందకుండునట్లు, శిక్ష విధి పొందకుండునట్లు. మనకెట్లనట? మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్ష విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. హల్లెలూయా. వాక్యం జాగ్రత్తగా గమనించాలి. ఎలా శిక్షించాడు దేవుడు ఇక్కడ? లోకముతో మనము తీర్పులో శిక్ష విధిలో ఉండకుండునట్లు. లోకములో తీర్పులో ఎప్పుడు ఉంటాం తెలుసా? మనము దేవుడి రాకడ, ఇప్పుడు యూదా గోత్ర సింహమై యేసు క్రీస్తు వారు రెప్పపాటున మనల్ని ఎదుర్కొంటకు, ఆయన మనల్ని తీసుకెళ్ళటకు వస్తాడు. ఆయన ఎదుర్కొంటకు సిద్ధమైన మనసు కలిగి నీతిని అనుసరించి మనము ఉన్నప్పుడు మొదటి పునరుద్ధానంలో మనం ఎత్తబడతాం. కాబట్టి విడవబడిన వారు ఎవరైతే ఉంటారో వారి నుంచి ఆరంభమవుతుంది తీర్పు అని లేఖనం సెలవిస్తుంది. అప్పుడు ఆరంభమయ్యే తీర్పులో మనం ఉండము. ఆ తీర్పులు ఎవరన్నారు? లోకస్తులు, విడవబడిన వారు, నామమాత్ర క్రైస్తవులు, శ్రమలు లేని వారు, శిక్షా విధికి లోబడని వారు, దేవుడి గద్దింపును లోబడిని వారు, దేవుడి వాక్యము అనుసరించని వారు, ఇటువారు అనేకులు తీర్పులో ఉంటారు. కాబట్టి నీవు ఇప్పుడు శిక్షించబడుతున్నావంటే, నేను ఇప్పుడు అగ్ని లాంటి మహాశ్రమలలో ఇరుక్కున్నానంటే ఏం నేర్చుకున్నాలి? మనము దేవుడి గద్దింపును నేర్చుకుని, ఆయన మార్గమును నేర్చుకున్నాలి, ఆయన బోధను నేర్చుకునాలి, ఆయనను అనుసరించాలి, నడవాలి. మన చుట్టూ పరిస్థితులు మనకి ఎంత వ్యతిరేకతమైనను సరే దేవుడు మాత్రమే మనతో ఉన్నాడు అని ఒక గట్టి నమ్మకంతో ఆయనను మనం ముందుంచుకొని నడవాలి. ఎందుకంటే సిలువ సింహాసనమునిచ్చింది. నీ సిలువని ఎత్తుకొని నీ కొరకు సిలువ మోసిన దేవుణ్ణి నీవు వెంబడించినట్లయితే అందులో ఉన్న దేవుడి మహాతిశయము, మహిమ ప్రత్యక్షత మనం చూసుకుంటాం. ఎట్టిగా చూసుకుందామో ఇంకా మనం ఇది కొరింథీలో మనం చూసుకుందాం. ఏమని? శిక్షా విధి కలగకుండాట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. కాబట్టి సహోదరులారా భోజనము చేయుటకు మీరు దయచేసి కాబట్టి మనము తీర్పులో ఉండకుండానట్లు దేవుడు లోకంతో పాటు మనం ఎప్పుడు కూడా శిక్షలో ఉండు ఆయనకు ఇష్టం లేదు. ఆయన మనల్ని శిక్షలో ఉంచుటకు తండ్రికి ఇష్టం లేదు. ఎవరి మీద? కుమారుడి మీద. ఎందుకు? తనకు ఇష్టమైన కుమారుని గద్దించాడు అంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. వీరందరూ ఇష్టం కాదంటే అందరూ ఇష్టమే. దేవుడు అందరి కొరకు యేసుక్రీస్తుల వారు సిలువల రక్తము కార్చాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి తనకి ఇష్టమైన వారిని గద్దించినట్లు వారిని గద్దించడు. తన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఏమని? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా
తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. దేని కొరకు జరుగుతున్నవంటి శ్రమలన్నీ, ఈ శిక్షా విధులన్నీ మేలు జరుగుట కొరకే. ఆ మేలు ఏంటంటే నీవు నేను తీర్పులో ఉండు ఆయనకి ఇష్టం లేదు. ఆయనతో సరాసరిగా ఆయన రాగానే ఇప్పుడు రాజుగా తండ్రి తిరిగి రానంటున్నాడు, మనకు అన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఈ పాత ఇంటి నుండి, పాత జీవితం నుండి మనం కొత్తగా నీకు జీవితం ఇస్తున్నామని తండ్రి కుమారుని తీసుకుపోయేటప్పుడు రాజుగా దేవుడు తండ్రి రాజయ్యండు. కుమారుని తీసుకుపోయేటప్పుడు ఎట్లా తీసుకుపోతాడు? రాజుగా రాజ్యానికి ఒక రాజుగా తీసుకెళ్తాడు. అట్టిగా రాజుగా నీ ఉండాలంటే ఇక్కడ లోకంలో నువ్వు నలగొట్టబడాలి. ఒక ఆయుధం కావాలి, ఒక మెరుపు కావాలి, ఒక మేలు బంగారము కావాలి. ఆయన మాట అగ్ని వంటిది, చాకలి వాణి సబ్బు వంటిది ఆయన మాట. కాబట్టి ఇక్కడ ఏమన్నట్టు తీర్పులో ఉండకుండానట్లు ప్రభువు చేత మీరు శిక్షించబడుచున్నారు. తండ్రి చేతనే శిక్షించబడుతున్నారు, పరాయి వాళ్ళ చేత కాదు. నీ తండ్రి చేత నువ్వు శిక్షించబడుతున్నావు. ఎందుకు? నీకు పరమరాజ్యం ఇచ్చుట కొరకు. నువ్వు తీర్పులో ఉండు. నువ్వు తర్వాత శిక్షను పొందుకుండా నాకు ఇష్టం లేదు. ఇప్పుడే నీవు రుద్దబడు, ఇప్పుడే నువ్వు దిద్దబడు, ఇప్పుడే నీవు బలం పొందుకో, ఇప్పుడే నీ మార్గం అంతా సరిచేసుకో. అక్కడికి వచ్చిన తర్వాత నీకు అవకాశం లేదు. అక్కడ నీకు సింహాసనం ఉన్నది, నువ్వు రాజు అవుతావు. అక్కడ మరలా భూలోకంకి వచ్చి నువ్వు పరిపాలన చేస్తావు. ఇంతటి కృప నేను ఇయ్యాలనుకుంటున్నాను. ఎవరిని? తనకి ఇష్టమైన వారిని. అందుకే తనకు ఇష్టమైన వారిని తండ్రి గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుకు విసుకక లోబడాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అట్టి మనసు దేవుడు మనకు అందరికీ ఆయుధంగా ధరించుడుగాక. అదే రీతిగా ప్రకటన గ్రంథం ఒక వచనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో చక్కని విలువైన మాటలు. నేను ప్రేమించిన వారందరిని గద్దించి శిక్షించుచున్నాను. హల్లెలూయా. ఎవరిని? ఇప్పుడు కూడా మనకు అర్థం కావాలి. ఏమంటుండు దేవుడు? నేను తండ్రిని, నేను మీ తండ్రిని, నేను ప్రేమిస్తున్న వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. ఎందరమైతే శ్రమల కోలిపిలో, అప్పుల కొలిమిలో, వేదనలో, బాధల్లో, రోగంలో, వ్యతిరేకతల మధ్యలో పరిస్థితులు అనుకూలించకపోయినా ప్రభువు కావాలని కోరుకొని నిలబడుతున్నామో వారందరినీ దేవుడు ప్రేమించినట్లే, వారందరినీ దేవుడు గద్దించినట్లే. ఆ గద్దింపుకు ఎప్పుడైతే ఏమైనాను సరే ప్రభు నీవే నాకు దిక్కు అని యోబు వలె, లాజరు వలె, దావీదు వలె, ఇంకా ఎందరో ఉన్నారు, దానియేలు వలె, షడ్రక్ మేషకులు ఎందరో ఉన్నారు, అబద్ధికులు ఎందరో ఉన్నారు. వారందరి వలె మేము నీతోనే ఉంటాము ప్రభువా, మేము నీ శిక్షకు లోబడతాం, మేమన్నీ నేర్చుకుంటాం ప్రభువా. నిన్ను లోకంతో మాకు శిక్ష వద్దు, నీతోనే మాకు శిక్ష కావాలి, మేము నీతోనే ఉంటాము అని అనుకునే వారందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించిన వారందరినీ అట్టి స్థితిలోకి నడిపిస్తున్నాడు. అట్టి స్థితిలోకి నడిపించిన వారందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఎందుకు శిక్షించుచున్నాను? గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆమేన్. మారు మనసు బాప్టిజం ఎప్పుడో అయిపోయింది. నీతి మందులుగా తీర్చబడ్డాం, రక్తంలో ముద్రించబడ్డాం కాదు. నీవు ఎప్పుడైతే శ్రమలకు అప్పజెప్పబడతావో, ఆ ఇబ్బంది కొలిమిలో నువ్వు కాల్చబడతావో, ఆ కాల్చబడుతున్నప్పుడు నువ్వు ఓర్చుకునాలి. అప్పుడు నీ మారు మనసు. ఎప్పుడు నీ మారు మనసు? ఎప్పుడట? క్రీస్తు రాకడ వరకు ఓపికతో కనిపెట్టియుండుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన రాకడ వరకు ఎవరైతే నిరీక్షించి సహనము కలిగి ఉంటారో వారికే తండ్రి అధికారం ఇయ్యనై ఉంటున్నాడు. అందుకని నీవేం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి, అత్యాసక్తి కలగాలి దేవుడి రాజ్యము కొరకు, దేవుని మాట కొరకు. అందుకే నీ మనసు అంతా మార్చబడాలి. క్రీస్తుకు ఒక మనసు ఉన్నది. ఆయన మనస్సు లాంటి మనసు మనకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రజల చేత వ్యతిరేకమా? నీ కుటుంబంలో ఇబ్బందా? చుట్టూ వ్యతిరేకమా? తినడానికి తిండి లేదా? ఓర్చుకో. ప్రతిదాన్ని క్రీస్తును చేర్చుకొని ఓర్చుకో. ఆయన శిక్షకు లోబడు. రోగమా, వ్యాధి, దీర్ఘకాలంగా ఉంటున్నావా? ఎన్నిటికైనా ఎడతెగని కన్నీరా? ఓర్చుకో. దీపం వలె వెలుగుతావు. ఒక రోజు దేవుడు ఇస్తాడు, ఒక రోజు దేవుడు విడిపిస్తాడు. శిక్ష విధి లోకంలో లేకుండా దీవిస్తాడు. పైగా యోబుని ఏ విధంగా దీవించాడు? ఆయన జీవితంలో నుండి క్రీస్తు మహిమపరచబడ్డాడు. దావీదు జీవితంలో నుండి దేవుడు మహిమపరచబడ్డాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు అత్యంత వరకు శాశ్వత కాలము దావీదు ఇంటికి సింహాసనం ఇచ్చేట అంత దేవుడు మహిమపరచబడ్డాడు. అట్టిగా మనకు కూడా ఇచ్చిన దేవుడు సిద్ధమై ఉండే మనల్ని కూడా అట్టి కృపలో నడిపించాలని శిక్షిస్తున్నాడు. ఆ శిక్షకు మనమందరం కూడా లోబడి ఈ వాగ్దానంలన్నిటినీ మనం కూడా స్వీకరించి ఎప్పుడైతే మనం సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞలను దయచేసి నేర్చుకోలేము.
అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నేర్చుకోలేము. ఎప్పుడైతే శ్రమలు, ఆ శ్రమల మీద శ్రమ అధిగమించి ఒత్తిడి చేస్తుందో హృదయాన్ని, శరీరాన్ని, అప్పుడే క్రీస్తుని వెంబడిస్తాం, బలముగా వెంబడిస్తాం. వినాలనుకుంటున్నాం, లోబడాలనుకుంటాం, ప్రతి దానికి క్రీస్తు వైపు చూస్తాం. అట్టి కృప దేవుడు మనకిస్తాడన్నట్లు, అట్టి ఆసక్తి మనకు ఉండాలన్నట్లు. అట్లా శ్రమలలో ఉన్నప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తాం. భయపడకు, నీ శ్రమలు అధిగమిస్తే భయపడకు. దేవుడి లోకంతో నీకు తీర్పు ఉండకూడదనే నిన్ను దేవుడు శిక్షిస్తున్నాడు. ఆ శిక్షకు లోబడు. దేవుడు ఒక రోజు భూమి మీద నిన్ను దీవిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తాడు. దేవుడిచ్చిన ఇట్టి బలమైన వాక్యము దేవుడు మనందరి ఆత్మల దేవుడు దీవించును గాక. ఇంతవరకు దేవుడు ఇచ్చిన ఈ లోతైన మర్మాలు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెనోహో జీసస్ ఛానల్లో మీరు కూడా దేవుని రాజ్యంను కట్టుటకు ఒక పాత్రగా ఉపయోగపడండి. దేవుని చేతిలో మలసబడే ఒక బలమైన పాత్రగా మీరు కూడా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించండి, పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్.